నమస్తే రామలక్ష్మణ మాస్టర్ గారు. నమస్తే సార్. మీ ఇద్దరిని చూస్తుంటే భలే ముచ్చటేస్తుంటుంది. ఎందుకంటే అసలు ఎప్పుడు ఇద్దరు ఒకే డ్రెస్లో ఒకటే స్టైల్లో, అసలు మీ ఇద్దరు ఫేస్ కట్ కూడా అసలు ఎవరు పెద్ద ఎవరు చిన్నది గుర్తుపట్టకుండా ఉంటుంది. క్రెడిట్ గోస్ట్ ఆయన్ని థ్యాంక్స్ చెప్పడం. తల్లిదండ్రులకి డిజైన్ ఇచ్చారు, డిజైన్ చేసిన భగవంతుడికి కన్నా తల్లిదండ్రులకి డిజైన్ చేసిన భగవంతుడికి. మాస్టర్ గారు, ఇప్పుడు మీరు మొట్టమొదటిసారి ఇండస్ట్రీలోకి రావడానికి ప్రధాన కారణము ఫస్ట్ సినిమా అంటే ఈడేట్ తీసుకోవచ్చు. ఈడేటే కదండి మీది? అది ఫైట్ మాస్టర్స్ ఈడేట్గానే ఫస్ట్ బ్రేక్ అని, అదే బ్రేక్ కదా మీకు? ఫస్ట్ ఈడేటే బ్రేక్. ఈడేట్లో ఏ ఫైట్ తోటి బ్రేక్ వచ్చింది అసలు? మీరు పూరి గారిని ఈడేట్ ఏ ఫైట్, అన్ని ఫైట్లు కొంచెం కొత్తగానే ట్రై చేసాం. సినిమా ఇట్టు వలన మాకు కొంచెం పేరు వచ్చింది. అండ్ ఫస్ట్ ఇట్లు శ్రావణ సుబ్రహ్మణ్యం. ఈడెట్టే బ్రేక్ అది కొంచెం యావరేజ్. కాలర్ పట్టుకొని ఒక ఫైట్ డిచ్చి వదలకుండా కొడతాం ఈడేట్లు అని కొట్టమంటాం, వదలకుండా కొట్టు అంటాడు. నేను కొడతాను వదలబాక అంటాడు. అట్లా దానిలో ఉంటుంది ఒక ఫైట్. మీకు అప్పుడే కొత్తగా కదా మరి. పూరి గారు మీకు నమ్మి, ఆయన కూడా కొత్తగానే, రవితేజ గారు కూడా ఆయనకు కూడా బ్రేక్ కోసం వెయిట్ చేస్తున్న ఆకలితో ఉన్న వ్యక్తి అప్పుడు కూడా రవితేజ గారు. ఆ టైంలో మీకే ఎందుకు ఇవ్వాలనిపించింది ఆయన? అసలు ఇవ్వడానికి ప్రధాన కారణం ఏంటి పూరి గారు? అంటే భౌతికవాదంగా చూస్తే కొత్త, ఆత్మ పైన చూస్తే పాతే. ఓకే. ఆ రోజు సినిమా ఈడేట్ సినిమా శారదా స్టూడియోలో, అంటే ఇట్లు శ్రావణ సుబ్రహ్మణ్యంలో మాకు ఫస్ట్ అవకాశం ఇచ్చారు సార్ పూరి గారు. ఇట్లు శ్రావణ సుబ్రహ్మణ్యం తర్వాత సినిమా కదా సార్? ముందు ఈడేట్ కదా? కాదు, ముందు ఇట్లు శ్రావణ సుబ్రహ్మణ్యం, ఆ తర్వాత ఈడియట్. ఓకే. దాంట్లో స్మాల్ యాక్షన్స్, దాంట్లో డైరెక్టర్ గారికి హీరోకి మాకు ఒక పరిచయం ఏర్పడింది. ఈడియట్ కొంచెం ఆ యాక్షన్ ఎలివేషన్ అయింది. ఈడియట్ ఎలివేట్ అయింది. అమ్మా నాన్న తమిళమ్మ నెక్స్ట్ ఇంకో లెవెల్ పెంచింది. సరే, ఇప్పుడు అమ్మ నాన్న తమిళమ్మ దగ్గరికి వస్తే కంప్లీట్ మన ప్యాటర్న్కి, మీరు చేస్తున్న ప్యాటర్న్కి, అమ్మ నాన్న తమిళమ్మాయిలో కిక్ బాక్సింగ్ అనేది కంప్లీట్ డిఫరెంట్ ప్యాటర్న్. అది వెస్ట్రన్ కల్చర్. అది కిక్ బాక్సింగ్ అనేది మన కల్చర్ కానే కాదు. అలాంటిది ఎలా మీరు నేర్చుకున్నారా, లేకుంటే దాన్ని అడాప్ట్ ఎలా చేసుకున్నారు కదా అసలు? అంటే మాకు కొంచెం చెన్నై వెళ్ళిన తర్వాత బాక్సింగ్, కరాటీ, కరసాము ఈ స్టంట్లో రాకముందే కొంచెం మాకు అది ఉండేది. ఆ తర్వాత ఎమోషనల్, ఆ తర్వాత అలా కరెక్ట్గా చెప్పాలంటే ఆకలితో ఉంటే, అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉన్నప్పుడు, ఇక ఇది లేకపోతే మన జీవితం లేదనుకున్నప్పుడు ఆటోమేటిక్గా భగవంతుడే అది లోపలే మనకు ట్యూన్ చేస్తుంది. అది తెలియని కూడా తెలిసేలాగా, అది మనం తెలివితేటలుగా మేము అప్పుడు ఆ టైంలో తెలివి అవన్నీ చెప్పడానికి అనేది చెప్పొచ్చు. నిజంగా చెప్పాలంటే అసలు అది కాదు. మన లోపల ఒక ఫైరు, ఏదో చేయాలి, ఏదో 10 మంది మనం గుర్తించాలి. ఊర్లో సాధారణంగా విలేజ్లో ఉండేవాళ్ళు, మన ఊళ్ళో తెలియని వాళ్ళు ఒక సినిమా ఎంతవరకు తీసుకొచ్చింది. దానికి ఏదో సపరేట్ అని ప్రతి క్షణం దాన్నే నెమరేసుకుంటూ దాన్నే ఏదో చేయాలనుకున్నప్పుడు మన లోపల అదే థాట్స్ ఇస్తుంటాడు. అది నేచరే క్రియేట్ చేస్తుంది. అదే రమణమూర్తి చెప్తారు కదా, గురి పెట్టిన వాడే గురువు. ఎవరైతే గురి పెడతారో అది చిన్న పెద్ద చదువు ఉండవాడా లేనోడు కాదు. కాన్సన్ట్రేషన్ మనం ఫోకస్ చేస్తే ఆటోమేటిక్గా లోపల దానికి ఏం చేయాలి, ఎలా నడుచుకోవాలి అనేది నేచరే మనకి త్రో చేస్తుంది అనేది మాకు తెలిసిన ఎక్స్పీరియన్స్. ఇప్పుడు దాంట్లో ఏదైతే కిక్ బాక్సింగ్ లాస్ట్ ఫైనల్ సీన్ ఉందో, రవితేజ గారితో పాటు అజయ్ గారు కదా సార్? సుబ్బరాజుకు అంటే ఆ ఎక్స్పీరియన్స్ లేదు. అప్పుడు ఫస్ట్ టైం చేయటం అనమాట. సుబ్బరాజుకి ఆ ఎక్స్పీరియన్స్ లేదు. రవితేజ గారు అంటే అప్పటికి కొన్ని సినిమాలలో, కొన్ని ఫైట్స్లలో గులాబీ నుంచి చేసిన వ్యక్తి. దీనితో ఎలా చేయించుకోగలిగారు మీరు అసలు? రవితేజ గారికి ఏమన్నా దెబ్బలు పడ్డాయి అప్పుడు ఆ సీన్లో? రవితేజ అంటే సుబ్బరాజు గురించి భయపడేవాడు. సుబ్బరాజు కొంచెం మట్టుగా సీన్లో కొంచెం ఫస్ట్ టైం కదా అతను, ఎమోషన్ 6 పైన 8 కొంచెం భయపడేవాడు. జాగ్రత్త పడాలి, జోక్ లేదు. అంటే ఇద్దరు రవితేజ మంచి ఎంటర్, అంటే అప్కమింగ్ పికప్పింగ్లు ఉన్నారు. సుబ్బరాజు అంతకంటే ఫస్ట్ సినిమా కాబట్టి ఆయన తెగించి ఉండేవాళ్ళు. ఇక మేము కొత్తగా ఉన్నాము, అన్నీ కూడా ఆకలిగా ఉన్న పుల్లులాగా ఉన్నాం అప్పుడు. అంటే
ఒక్క మాలి దొరికితే దాన్ని రామనాథ్ గారి స్టూడియోలోనే ఇక్కడ నానగరం కూడా రామనాథ్ స్టూడియోలోనే ఇంటీరియల్ సెట్ చేసి ఎన్నిసార్లు పట్టి రవితేజ గారికి సుబ్బరాజు గారికి సహజంగా తగులుతాయి కదా. తగిలితే సుబ్బరాజు ఫోర్స్కి చాలా కంట్రోల్ అవుతామని బాగా ఫోర్స్గా ఉండేది. అప్పుడు ఎంగ్లో ఉండేది మంచి అదే వాళ్ళు అంత ఫైర్లో ఉండబట్టే ఈరోజు రవితేజ ఇంకా రన్ త్రూ అవుతున్నారంటే ఆర్టిస్టులు ఎవరైనా కానీ మనలో ఉన్న ఇంట్రెస్టింగ్ ఆ ఫైర్ బట్టే ఎంత దూరం రన్ చేస్తుంది. అంటే బండిలో ఉండ పెట్రోల్ ఎంత ఉంటే అంత జర్నీ వెళ్తుంది. అట్లా మనలో ఎనర్జీ ఆ ఫైరు ఏదో చేయాలని తపన ఎంత ఉంటే అంత ట్రావెల్ చేస్తుంది. మనలో ఎవరైనా కావచ్చు, ఎనీ టెక్నీషియన్స్ మనలో ఉన్న ఆయిల్ని బట్టి బండి ఆగుతుంది మధ్యలో. మాస్టర్ ఇప్పుడు మీరు గబ్బర్ సింగ్ వచ్చేటప్పటికి ఒక బ్రేక్ ఈవెన్ దానిలాగా మీకు ఫైట్ అప్పటికి అంటే ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫైట్, అంటే కొంచెం కమర్షియల్ మాస్ ఫీక్ హీరో పవన్ సార్ తోటి చేయటం అని మాకు అది కాంబినేషన్స్. ఆ కాంబినేషన్లో చేసినప్పుడు మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు? ఎలాంటి స్టోరీ మీద ఇన్వాల్వ్ అయ్యారా? లేకుంటే ఓన్లీ ప్రొకాషన్స్ పైన అంటే మన జాగ్రత్తలు తీసుకోవడం దానిపైనే ఉన్నారా? లేకుంటే స్టోరీ మీద ఇన్వాల్వ్ అయ్యి సబ్జెక్టులో తోటి వెళ్ళారా? సబ్జెక్ట్ ఎందుకంటే హరీష్ శంకర్ మాకు ఫస్ట్ నుంచి ఆయన సినిమా తెలుసు, ఆయన సినిమా అసిస్టెంట్ డైరెక్టర్ కానీ తెలుసు. ఆయన సినిమా ఫస్ట్ సినిమా కూడా మేమే చేసాం అనమాట. అందుకని ఆయనతో టూనే ఇంకా నుంచి ఆ సినిమా అంటే పవన్ సార్కుండా మాస్ ఆడియన్స్, ఆయనకు ఒక బాడీ లాంగ్వేజ్, ఆయన క్యారెక్టరేషన్స్ ఆ సినిమాలో ఎలా అంటే అన్నీ కూడా ట్యూన్ చేసుకోవడం జరిగింది. ఇంటర్వ్యూలు, ఫైట్ అలా చిన్నగా లైట్గా టీ తాగుతూ కూర్చుంటుంటాడు. వచ్చినప్పుడు రౌడీస్ వస్తే ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఆల్రెడీ మార్షల్ ఆర్ట్స్లో ఆరితేరిన వ్యక్తి. మీరు చెప్పేదానికి ఆయన ఇంప్రూవేషన్ ఏమైనా ఉండేదా? లేకుంటే మీరు చెప్పినట్టు యాక్టివ్గా అంటే ఆ సినిమాలో మార్షల్ ఆర్ట్స్ కొంచెం అసలు ఇంక్లూడ్ లేదు. ఎమోషనల్ బ్యాక్ డ్రాప్ స్టైల్, ఆయనకు ఒక కొత్త బాడీ లాంగ్వేజ్. మాకు అప్పటికి 5-6 సంవత్సరాల నుంచి సార్ కోసం వెయిటింగ్, పవన్ సార్ తోటి పని చేయాలని. అప్పటిదాకా చేయలేదు, ఫస్ట్ సినిమా చేయలేదు, అవకాశాలు వస్తున్నాయి కానీ బట్ ఆయన దగ్గర దాకా వెళ్ళాల. ఆయనతోటి మాకు సత్సంగం కల్పించడానికి హరీష్ శంకర్ గారే మెయిన్. ఈరోజు కృతజ్ఞత చెప్పాలి ఆయనకి. థ్యాంక్స్. ఆయనే ఒక ఫైట్ ఇచ్చి చూద్దాం బాబు అని చెప్పి మమ్మల్ని భరవస తీసుకొని, బాబు దగ్గర మనకి వీళ్ళు చేయగలరు, మీరు ఒక ఫైట్ చూడండి, తర్వాత దాన్ని బట్టి మాకు దాన్ని కల్పించడానికి కారణం హరీష్ శంకర్ గారు. అప్పుడు అక్కడ ఆయనతోటి అయినప్పుడు ఆయన ఒక మెడిటేషన్ ధ్యానం చేయటం, మేము ధ్యానం చేయటం, అలా నమస్కారం పెట్టింది బాగా నచ్చింది. 2 చేతులతో నమస్కారం పెడతాం కదా, ఇది ఇండియన్ కల్చర్. దీన్ని థ్యాంక్ యూ మాస్టర్ గారు, ఇది మీరు ఫాలో అవడం, అందరూ హాయ్ గుడ్ మార్నింగ్ హాయ్ అంటారు. ఇట్లా కాకుండా నమస్కారం పెట్టినప్పుడు తెలియని ఒక అనే ఫీస్ ఉందనేది ఆయన మా దగ్గర మమ్మల్ని ఆ నమస్కారానికి ఒక చిన్న ఎలివేషన్ ఇచ్చారు. మాకు అప్పుడు దాకా పెడుతున్నాం కానీ దాని గురించి తెలియలా. దాని గురించి కొంచెం మంచిగా విమర్శించిన తర్వాత అది ఆర్ట్ అంటే అట్లా పెట్టేటప్పుడు గుండెకి ఈ హ్యాండ్స్ 2 ఆత్మకతోటి టచ్ అయ్యి తగిలిస్తే ఉంటుంది. ఆత్మ నమస్కారం అంటే మనలో ఉన్న ఆ భగవంతుడు, ఎదుట్లో ఉన్న భగవంతుడు ఒకటేనన్న సత్యానికి నిదర్శనమని అంతా విమర్శించారు గురుగారు. ఎందుకంటే మీరు కూడా ధ్యానము అని చెప్పేసి దీని వెనకాల స్పిరిచువల్ వెనకాల మీరు కూడా ఉంటారు. ఆయన కూడా దీన్ని బాగా నమ్ముతాడు, చేస్తాడు కూడా. ఆ కనెక్షన్ ఎక్కడ దాకా వెళ్ళింది మీద? మేము షార్ట్ లేనప్పుడు దీని గురించి ఎక్కువ మాట్లాడతాము. మేము ముగ్గురం కలిసి ఒక హిమాలయ కూడా వెళ్దామని ప్లాన్ చేశారు బాబుకి. ఎక్కడెక్కడైతే ఈ ఆత్మశక్తులు ఆ పీట మీద కూర్చున్నప్పుడు ఆ గురువు వచ్చి ఆయన చెప్పిన అవన్నీ కూడా బాగా షేర్ చేసుకున్నాం. మనం కూడా ఫోన్ కలిసి ముగ్గురు వెళ్దాం అనుకున్నాం గురువు ఉన్న ప్లేస్కి. ఆయన ఏంటంటే కొంచెం ప్రజల పట్ల కొంచెం అమితమైన ప్రేమ, ప్రజలకి అది చేయాలని ఒక మంచి భావన ఆయనలో. ఈ మెడిటేషన్ దాన్ని అలా డైవర్షన్ చేసుకున్నారనమాట. ఈరోజు క్లిక్ అయ్యి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వస్తున్న సినిమాకి, ఈ సినిమాకి చేస్తున్నారు సార్ మీరు? అసలు చేసాము. ఇప్పుడు ఈ సినిమాకి చేశారా? ఉస్తాద్ భగత్ సింగ్ అదే ఒక యాక్షన్ 2 యాక్షన్ చేశారు. టీజర్లో కూడా వచ్చింది. మళ్ళీ డేట్లు ఇస్తే మళ్ళీ చేస్తాం. అంటే ముందు సినిమాలు ఫినిష్ చేయాలన్నారు బాబు, దాని తర్వాత దీనికి వస్తారని. ఆయన అప్పుడు ఎలక్షన్లో గెలవక ముందు పోరాటంతో ఉన్నప్పుడు గబ్బర్ సింగ్ మీరు చేసింది. ఆల్రెడీ ఒక డిప్యూటీ సీఎం ఆయన. అప్పటికిప్పుడు ఏమన్నా డిఫరెన్షియేషన్ ఉందా, లేకుంటే వ్యత్యాసం ఏమన్నా కనిపించింది?
బాబుని పొలిటికల్లోకి వెళ్ళినాక మళ్ళీ మేము యాక్షన్ చేయలేము మటుకి. చేయలేదు. చేయలే. అంతకుముందు వెళ్ళక ముందు మేము కరెక్ట్గా ఉస్తాద్ గబ్బర్ సింగ్ ఇంటర్వ్యూలు, ఒక పోలీస్ స్టేషన్ తేదరుడు వచ్చింది కదా, పోలీస్ స్టేషన్లో గ్లాస్ పగలగొట్టడం అవన్నీ చేసింది.